రాజసాబ్ మూవీ ఎందుకు లేట్ అయిద్దో ఇప్పుడు చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే కనుక ప్రభాస్కి చిన్న గాయం అయితే అయ్యింది అని ఒక చైనాలో జనవరి 3న ప్రీ రిలీజ్ పెడుతున్నారు చైనాలో. కానీ ఇంతలోపులోనే ఫౌజీ మూవీ షూటింగ్లో ఒక చిన్న గాయం అయితే అయ్యింది కాలుకైతే కనుక. దానివల్ల అయితే కనుక ప్రీ రిలీజ్ పెట్టలేకపోతున్నాం. మీరైతే కనుక సినిమాని ఎంజాయ్ చేయండి. త్వరలోనే నేను కోలుకుని మీ కాడికి వస్తాను అని ప్రభాస్ అయితే ఒక వీడియోలో చెప్పుకొచ్చారు. ఆల్రెడీ పోస్ట్ పోయిన అయినట్టే ఈ మూవీ అయితే కనుక. అది ఎలా అనుకుంటే రాజసాబ్ ఏప్రిల్ 10th రావాలి. కన్నప్ప మూవీ ఏప్రిల్ 25th అయితే వస్తుంది. ప్రభాస్ సినిమా 1 week వచ్చినగానే కన్నప్ప మూవీ అయితే కనుక రాదు. అదే మూవీ సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీ ఏప్రిల్ 10th రాబోతుంది. అంటే రాజసాబ్ మూవీతో పోటీ పడాలి. కానీ రాజసాబ్ ఉన్నగానే చిన్న సినిమాలు ఏమీ రావు. మళ్ళీ 2 weeks రాజసాబ్ రిలీజ్ అయ్యి 2 weeks తర్వాత అనుష్కది ఘాతి మూవీ రిలీజ్ అయ్యిద్దని పోస్టర్ వదిలారు. రాజసాబ్ మూవీ టీంలో కొన్ని వాళ్ళు అయితే కనుక జనవరికి టీజర్ రాబోతుంది అన్నాడు. మన ఛానల్కి వచ్చిందిలే, కానీ నీకు చెప్పలేదు, అది వేరే విషయం. పండగ చేసుకోండి, జనవరికి టీజర్ వస్తుంది. లేకపోతే జనవరి 15th సంక్రాంతికి వదులుతాం అని చెప్పారు. కానీ నిన్నే పీపుల్ మీడియా నుంచి రాజసాబ్ మూవీ 80% కంప్లీట్ అయిపోయిందని చెప్పుకొచ్చేసారు. కానీ రియల్గా అయితే కనుక 50% అయితే మూవీ షూటింగ్ ఇంకా అవ్వలేదు. ఈ ఫౌజీ మూవీ అయితే కనుక మళ్ళీ జనవరి నుంచి అయితే కనుక షూటింగ్ రెగ్యులర్లీ ఉంటుంది. రాజసాబ్ మూవీలో అక్కడక్కడ టచ్అప్స్ చేయాలి ప్రభాస్తో. మళ్ళీ ఎడిటింగ్ వర్క్స్, డబ్బింగ్ వర్క్స్ ఏం కాలేదు. మళ్ళీ కొంచెం సీజీ వర్క్ అయితే ఉంటుంది. ఏప్రిల్లో అయితే కనుక సినిమా అయితే కనుక రావట్లేదు. ఇది 100% అయితే కనుక మారుతి అయితే కనుక జనవరికి పోస్ట్ వదులుతారేమో పోస్ట్ పోన్ విషయంలో. జూన్లో కానీ జూలైలో కానీ ఐ థింక్ ఆగస్ట్లో అయితే కనుక వస్తుంది ది రాజసాబ్ మూవీ అయితే కనుక. అప్పటికి ఫౌజీ మూవీ షూటింగ్ అయితే కనుక ఎండింగ్కి వస్తుంది. ఇంకా సలార్ 2, కల్కి 2, స్పిరిట్కి ఇంకా మీరు ఆశలు పెట్టుకోవద్దు. సలార్ 2కి, స్పిరిట్కి, కల్కి 2కి ఇప్పుడు అలా అయితే రాదు. రాజసాబ్ మూవీ అయితే కన్ఫామ్గా ఏప్రిల్ 10 అయితే రావట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.